కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెబుతారు? అపకారములో ఉండి కొట్టెమిట్టాడుతున్నప్పుడు వారికి ఉపకారం ఎవరైనా చేస్తే, అపకారములో నుంచి పైకి వస్తే, లేదా ప్రమాదంలో నుంచి బయటపడితే, ప్రమాదము నుండి బయటపడే వారికి, పడేటట్టు చేసే వారికి అపాయములు ఉన్నవారు ఏం చేస్తారంటే కృతజ్ఞతలు చెబుతారు. అలాగే ఇప్పుడు మన దేవునికి మనం ఏం చేయాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? సజీవుల లెక్కలోంచి ఈ సంవత్సరంలోనికి వచ్చాం. నూతన ఆయుష్ని ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడండి? నూతనమైన ఆయుష్ ఇచ్చాడు. సంవత్సరం కాదు, సంవత్సరం నూతనమైనది కాదు, ఆయుష్ నూతనమైన ఆయుష్ ఇచ్చాడు. కనుక మన ప్రాణము యెహోవాని మరిచిపోకూడదు. కూర్చున్నప్పుడు, నీ ఇంట్లో పని చేసుకున్నప్పుడు ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఏం చేయాలట? ఆయనను సన్నుతించాలి, స్తుతించాలి. స్తుతించు దేవుడిని, తప్పలేదు. దేవా నీకు కృతజ్ఞతలు నాయన.